హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది చుక్క కూర మామిడికాయ పచ్చడి అండి. చుక్క కూర అండి. 3 కట్టలు కట్ చేసుకొని కడిగి ఇట్లా పెట్టుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. దీంట్లోకి ఒక మామిడికాయ వేసానండి. కొంచెం పుల్లగా ఉంది, మరీ ఏం పులుపు లేదు. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కావాలంటే ఉట్టి మిరపకాయలు కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి పచ్చట్లోకేనండి 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మిరపకాయలు దాంట్లోకి పోపులోకి మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ అండి. ఉప్పు, పసుపు, నూనె చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవాలి. అంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందు ఎప్పుడులానే కొంచెం పోపు వేసుకుందామండి. నా వీడియో స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. కొంచెం 1000కి కొంచెం తక్కువగా రీచ్ అయ్యాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ధన్యవాదములు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంగు వేసానండి. తొలైకాసి రోజు మొదలుపెట్టాను. నిన్నటికి నాది మొదలై 1 ఇయర్ అయిందండి. మొన్నటికి 1 ఇయర్ అయింది. అందరూ 1 వీక్కి 10 డేస్కి 1 మంత్కి చేస్తారు. నేను రెగ్యులర్ చేయడం వల్ల చాలా వీడియోస్ అయినాయి. ఇంకా నేను చాలామందికి తెలియదో మరి ఏంటో తెలియదు, తక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు. పర్లేదు, నా వీడియోస్ నచ్చినాయి అంటే సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు చెయ్యండి. మా పాప తొలైకాదశి రోజు కావాలని మొదలుపెట్టించింది. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎంత కారం కావాలంత. ఉట్టి మిరపకాయలు వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇది. దానికి వేయించుకోవాలి. ఇది మరీ పేస్ట్ లాగా అయితే టేస్ట్ బాగుండదండి. దీంట్లో నువ్వులు కూడా వేసుకుంటారు, బాగానే ఉంటుంది. దీంట్లో తీసేసుకున్నాను. మినప్పప్పు, జీలకర్ర, మెంతులు డ్రైగా వేయించుకున్నా బాగుంటుంది. మిరపకాయలు కూడా కలిపి వేయించాను నేను. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, మామిడికాయ కొంచెం పులుపు ఉంది. కొంచెం మిరపకాయలు చూసుకొని వేసుకోవచ్చు. కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం నూనె వేద్దాం. ఇప్పుడు కొంచెం మామిడికాయ ముక్కలు వేయిద్దాం. ఇవి కూడా ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా వేగక్కలేదండి. కొంచెం వేగితే ఆ పచ్చిదనం పోవాలి. ఒక 2 మినిట్స్ ఆగుతుందండి. వేగినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ముందు మిరపకాయలు, మెంతులు, ఆవాలు వేయించినవి ఉన్నాయి కదండి. మెంతులు, జీలకర్ర, మిరపకాయ, మినపప్పు అవి గ్రైండ్ చేసుకొని, ఇది కూడా గ్రైండ్ చేసుకొని, చివరిలో అది గ్రైండ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి చుక్క కూర స్మాష్ చేసుకున్నా చేసుకోవచ్చు. అదంతా వేసేసి దీంట్లో నువ్వులు కూడా వేసుకుని చేసుకున్నా బాగుంటుంది. మళ్ళీ ఉన్న నూనె వేసేద్దాం. ఉప్పు ఏమి
వేయకుండానే కొంచెం మెత్తపండిద్దామండి ఇది. ఉంచేద్దాం 2 నిమిషాలు మగ్గంగా చూడండి. కొంచెం మూత పెట్టాను, మధ్యలో కొంచెం కదిపానండి. చూసారా, ఉప్పు పసుపు ఏం వేయలేదు. ఇలా మెదుపుతూనే ఉంటే దీంట్లో ఉప్పు పసుపు వేద్దాము. ఇలా సన్న సెగన పెట్టి ఇప్పుడు మనం సరే ఇట్లా పేస్ట్ అయిపోయిందో కొంచెం ఇట్లా గరిటతో మెదిపేస్తే అది చుక్కకూరగా తొందరగా పేస్ట్ అయిపోతుందండి గోంగూర కన్నా. ఇప్పుడు దీన్ని ఇలానే సన్న సెగన పెట్టి ఆ మిరపకాయలు మామిడికాయన్ని గ్రైండ్ చేసి మీకు దీంట్లో వేసి చూపిస్తాను. ఇలా వచ్చింది మామిడికాయ ఉంది కదండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకుందాం. ఇందాక మామిడికాయ తక్కువ వేయించుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో కలుస్తుంది, సెట్ అయిపోతుంది, బాగుంటుంది. అది చుక్కకూర పేస్ట్ అయింది కదండి, అది గ్రైండ్ చేయక్కర్లేదు, బాగుంటుంది. ఇట్లానే వెరైటీ టేస్ట్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుతుంది. అదో రకమైన పులుపు, ఇదో రకమైన పులుపు కదండి. మామిడికాయ కూడా పులుపుగా ఉంటుంది. ఇప్పుడు ఎండింగ్లో కాబట్టి అంత పులుపు ఉండట్లేదు. పునాసకాయ అయితే పులుపు ఉంటుంది కానీ అంత పులుపు ఉండట్లేదు. ఇప్పుడు మనం దీంట్లోకి మనం చేసుకున్న పోపు కూడా వేసేసుకుంటున్నాం. సరే, ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుందో. అండ్ ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసుకుందాం. ఇంతేనండి, చుక్క కూర మామిడికాయ పచ్చడి అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.